హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సాయంత్రం రాజ్ కుమార్ వాణి రెడీ హాల్లో కూర్చొని మైరా ఇంకా ఎంతసేపు అని పిలవడంతో మైరా రూమ్లో అలానే కూర్చొని ఇప్పుడు నేను రెస్టారెంట్కి అవసరమా అని అనుకుంటూ ఉండగా సంజయ్ కాల్ చేశాడు. లిఫ్ట్ చేయాలా వద్దా అనుకుంటూనే లిఫ్ట్ చేసి హలో అని అనడంతో త్వరగా రెడీ అవ్వు, అమ్మ కాల్ చేసింది, డిన్నర్ ప్లాన్ చేసావంట. నేను మనమిద్దరమే వెళ్ళాలనుకున్నాను. ఇట్స్ ఓకే, అందరూ ఉంటే ఇంకా బాగుంటుంది, త్వరగా రెడీ అవ్వు, నేను బయలుదేరాను అని సంజయ్ కాల్ కట్ చేశాడు. చేసేదేం లేక మైరా లేచి అప్పటికే ఫ్రెష్ అయి ఉండటంతో 10 నిమిషాల్లో రెడీ అయి కిందకొచ్చింది. వాణి రాజ్ కుమార్ మైరాని చూసి చూడు చక్కగా ఉన్నావని చెప్పడంతో చిన్న స్మైల్ చేసి అక్కడే కూర్చోగా సంజయ్ ఆఫీస్ నుండి వచ్చి మైరా వైపు ఒక క్షణం చూసి 5 మినిట్స్ త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తాను అని నేరుగా రూమ్లోకి వెళ్ళి 10 నిమిషాల్లో వచ్చి బయలుదేరదాం అని రాజ్ కుమార్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వెళ్ళాడు. రెస్టారెంట్కి వెళ్ళేసరికి దాదాపు అరగంట పట్టడంతో కార్ ఆపగానే మైరాతో పాటు వాణి దిగగా సంజయ్ దిగి రాజ్ కుమార్ని జాగ్రత్తగా వీల్చైర్లో దింపి ఇక్కడే ఉండండి, కార్ పార్క్ చేసి వచ్చేస్తా అని సంజయ్ వెళ్ళి పార్క్ చేసి తిరిగి వచ్చాడు. నలుగురు అక్కడి నుండి లోపలికి వెళ్లారు. మైరా మొహంలో అసలు నవ్వన్నదే లేదు, కానీ చూడ్డానికి మాత్రం చాలా చక్కగా రెడీ అయి ఉండడంతో సంజయ్ రాజ్ కుమార్ వీల్ చైర్ని తీసుకొని వెళ్తూనే పక్కకు తిరిగి లుకింగ్ గార్జియస్, ఈ చీర నీకు చాలా బాగా సెట్ అయింది అని చిన్నగా చెప్పాడు. మైరా సంజయ్ వైపు చూసి మెల్లగా తలదించడంతో సంజయ్ అదే స్మైల్తో వచ్చేసాం అని అన్నాడు. మైరా తల పైకెత్తి చూసింది. అక్కడ వీరేంద్ర వర్మ, మనోజ్, మాధురి, రిషి, పవిత్ర, నీలవేణి అందరూ ఉండటంతో అందరినీ చూసి ఆశ్చర్యపోయి సంజయ్ వైపు చూసింది. సంజయ్ చిన్న నవ్వుతో నన్ను కాదు వాళ్ళని చూడు అని అన్నాడు. మైరా తల తిప్పి అందరి వైపు చూసి ఒక్కసారిగా వీరేంద్ర వర్మని చూడగానే తెలియని హ్యాపీనెస్ రావడంతో కన్నీళ్లు కూడా వచ్చేస్తూ ఉంటే వాటిని అదుపు చేసుకోవడానికి ట్రై చేస్తూ వేగంగా అక్కడి నుండి టేబుల్ మొత్తం రౌండ్ తిరిగి వీరేంద్ర వర్మ దగ్గరికి వెళ్ళి టైట్గా హక్ చేసుకుంది. వీరేంద్ర వర్మ కూడా అలానే పట్టుకొని తన బిడ్డ పెళ్ళై ఒక మంచి అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత కూడా తన మీద అదే ప్రేమ చూపిస్తుంటే లోపల సంతోషం ఉప్పొంగిపోయి తల నిమురుతూ ఒక ముద్దు పెట్టుకొని ఎలా ఉన్నావురా అని అడిగాడు. నాకేంటి నాన్న, చాలా చాలా బాగున్నాను అని మైరా అదే నవ్వుతో అలాగే పట్టుకొని చెప్పింది. వీరేంద్ర వర్మ మరోసారి తన తల మీద ముద్దాడి దూరం జరిగి తన కన్నీళ్లు తుడిచి సంతోషంతో అయినా సరే ఈ కన్నీళ్లు మాత్రం వద్దు, మంచి అత్తగారిల్లు దొరికింది, ఇంకేం కావాలి చెప్పు, అమ్మ నాన్నలా చూసుకొని అత్త మామ నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న సంజు, ఇంతకు మించి ఏం చెప్పగలను, ఇంకెప్పుడు ఈ కన్నీళ్లు రాకూడదు అని వీరేంద్ర వర్మ చెప్పడంతో మైరా చిన్న నవ్వుతో వీరేంద్ర వర్మని వదిలి పక్కనే ఉన్న మనోజ్ చేయి చుట్టూ 2 చేతులు వేసి ఎలా ఉన్నావన్నయ్యా అని అడిగింది. మనోజ్ నవ్వుతూ ఇందాకే కదా మనం ఫోన్లో మాట్లాడుకున్నాం అని అనడంతో మైరా నవ్వుతూ చూడలేదు కదా అని అనింది. చాలా బాగున్నానురా, నువ్వు బాగుంటావని కూడా నాకు తెలుసు, ఇలా డల్గా ఉండకు అని మనోజ్ చెప్పాడు. మైరా నవ్వి రిషి దగ్గరికి వెళ్ళి ఏంట్రా సైలెంట్గా ఉన్నావు, పలకరించవా నువ్వు నన్ను అని తల మీద ఒక్కటిచ్చింది. అబ్బా రాక్షసి, నిన్నెందుకు పలకరించాలి, అక్కడ సంజయ్ మొహంలో సంతోషం కనిపిస్తుంది కదా, అంటే నువ్వు చాలా హ్యాపీగా ఉండుంటావు, నీ హ్యాపీనెస్ చూసి తను కూడా హ్యాపీగా ఉన్నాడు, అందుకే అడగలేదు, అయినా నువ్వు అందరినీ పలకరించకుండా ముందు నా దగ్గరకు వస్తావనుకున్నాను, కానీ చూసావా ముందు సార్ దగ్గరికి వెళ్ళావు, తర్వాత మనోజ్ దగ్గరికి వెళ్ళావు అని రిషి ఉడుక్కుంటూ అన్నాడు. అబ్బా తప్పైపోయింది లేరా అని మైరా రిషికి టైట్గా హగ్గిచ్చి వదిలి హ్యాపీగా ఉండు అని తన 2 బుగ్గలు పట్టుకొని అటు ఇటు ఊపి అక్కడి నుండి నీలు దగ్గరికి వెళ్ళి నీలు నా బంగారం నువ్వు అని హగ్ చేసుకొని బుగ్గ మీద ముద్దాడి మాధురి దగ్గరికి వెళ్ళి అక్క మనం కలుస్తూనే ఉంటాంగా అని అనింది. హలో, అందరికీ హగ్ ఇచ్చావు, మనం రోజు కలిసినా నాకు ఇవ్వాల్సిందే అని మాధురి అనడంతో మైరా మాధురిని హగ్ చేసుకొని అటు ఇటు ఊపి రేపు కాలేజ్కి మర్చిపోకు, హాల్ టికెట్ తీసుకోవాలి అని గుర్తు చేసి నవ్వుతూ పవిత్ర దగ్గరికి వెళ్ళింది. పవిత్ర మొహంలో బాధ చూసి సంజయ్ తనని పిలవడంతో తప్పక వచ్చిందని అర్థం అవడంతో ఏం మాట్లాడకుండా హత్తుకొని గట్టిగా పట్టుకోవడంతో పవిత్ర కూడా ఏం మాట్లాడకుండా మైరా చుట్టూ చేతులు వేసి పట్టుకొని నిమిషం పాటు అలానే ఉండిపోయింది. మైరా తన వీపు మీద చేతితో మెల్లగా రబ్ చేసి దూరం జరిగి తన చెంప మీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ చిన్నగా రేపే పెళ్లి చూపులు కదా అని అడిగింది. పవిత్ర చిన్నగా తల ఊపి నువ్వు వస్తావు కదా అని అడిగింది.
నేను అక్క ఇద్దరం వస్తాం. అప్పుడు పెళ్లి చూపులు పూర్తయ్యాక కాలేజ్కి వెళ్దాం. ఏమీ ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు, అన్నీ మంచి జరుగుతాయి అని మైరా చెప్పడంతో పవిత్ర తల ఊపింది. ఎలాంటి కష్టం ఉన్నా బయటికి చాలా తక్కువగా చూపించి మనసులోనే మోసే అలవాటున్న పవిత్ర మైరా చెప్పిన ధైర్యానికి లోపల బాధ ఉన్నా ఏమాత్రం బయటికి చూపించకుండా తల ఊపింది. మైరా అందరి వైపు చూసి, ఎందుకు అందరూ నిలబడి ఉన్నారు, కూర్చోండి అని అనడంతో అందరూ కూర్చోగా సంజయ్ రాజ్కుమార్ని జాగ్రత్తగా చైర్లో కూర్చోబెట్టి పక్కన చైర్ జరపగా వాణి కూర్చుంది. మైరా కూర్చోబోతూ ఉంటే సంజయ్ చైర్ జరపడంతో సంజయ్ వైపు ఒక క్షణం చూసి తలదించుకొని మైరా సైలెంట్గా కూర్చుంది. పక్కనే సంజయ్ కూడా కూర్చున్నాడు. సంజయ్, ఏంటి స్పెషల్? డిన్నర్కి అందరినీ ఇన్వైట్ చేశా, ఏదైనా అకేషన్ ఉందా అని వీరేంద్రవర్మ అడిగాడు. మీ అందరినీ కలవడానికి అకేషన్ కావాలా మామయ్య? మనం కలవడమే పెద్ద అకేషన్. మైరాకి పుట్టిల్లు మిస్ అవుతుంది అని ఫీలింగ్ రాకూడదు కదా, అందుకే వీక్లీ వన్స్ ఇలా పిలవాలని డిసైడ్ అయిపోయాను, అందుకే పిలిచాను అని సంజయ్ చెప్పాడు. మైరా తలదించుకొని అన్నీ వింటూ ఉంది. పక్కనే ఉన్న పవిత్ర మైరాని గమనించి ఏదో చిన్నపాటి కష్టంలో ఉందని అర్థమై టేబుల్ కింద నుండే తన చేతిని పట్టుకొని ప్రేమగా నిమురుతూ మైరా వంక చూసింది. మైరా పవిత్ర వైపు చూసి తలదించుకోవడంతో విషయం ఏదో ఉందని తర్వాత మాట్లాడదామని పవిత్ర ఊరుకుంది. కాసేపటి ముందే సంజయ్ మెను అంతా చెప్పి ఉండటంతో వేడిగా అన్ని టేబుల్ మీదకి చేరాయి. నీలవేణి లేచి వడ్డించబోతూ ఉంటే, నీలు, నేను మైరా పవిత్ర వడ్డిస్తాం, ఈ పూటకి కూర్చొని తిను, ఎప్పుడు ఇదే పనా అని మాధురి లేచి అనడంతో మైరా కూడా లేచింది. ఇక పవిత్ర కూడా తప్పక లేచి అందరికీ వడ్డిస్తూ వెళ్ళగా మరోపక్క రిషి తన ప్లేట్లో ఫిష్ ఫ్రై వేసుకుంటూ మనోజ్కి కూడా వేయబోతూ ఉంటే, ఏయ్, అది తను తినడు అని పవిత్ర కంగారుగా చెప్పింది. పవిత్ర ఆ మాట అనగానే రిషి, మనోజ్ తన వంక చూశారు. పవిత్ర ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి, అబ్బా ఏం మాట్లాడుతున్నా నేను అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడంతో, నేను మర్చిపోయాను పవి, గుర్తు చేస్తే గాని గుర్తు రాలేదు అని రిషి వేయకుండా ఆగిపోవడంతో మనోజ్ మొహమాటంగా వెళ్ళిపోతున్న పవిత్ర వంక చూశాడు. అందరూ వడ్డించగా తింటూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక పక్క మనోజ్, పవిత్ర, సంజయ్, మైరా ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. సంజయ్ మొదటి ముద్ద తీసుకొని మైరా వంక మళ్లించడంతో మైరా చేతి వైపు సంజయ్ వైపు చూసి అందరూ ఉండడంతో కొంచెం ఇబ్బందిగా కూడా ఫీల్ అయి పర్వాలేదు అని అనింది. అందరూ ఉన్నారని ఫీల్ అవుతున్నావా? ఇట్స్ ఓకే, నువ్వు నా వైఫ్, సో ఫస్ట్ ముద్ద నీకు తినిపించటంలో తప్పేముంది? ఆల్రెడీ మీ ఇంట్లో ఈ విషయం అందరికీ తెలుసు కదా అని సంజయ్ అన్నాడు. ఒకప్పుడు రిషిని మాధురిని కలిపేందుకు వేసిన చిన్నపాటి నాటకాన్ని ఈరోజు సంజయ్ అంతలా గుర్తు తెచ్చుకొని పాటిస్తుంటే మైరాకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక రిజెక్ట్ చేయలేక నోరు తెరిచి మొదటి ముద్దని అందుకుంది. తర్వాత అందరూ తింటూ ఉండగా మైరా తింటూ ఆలోచిస్తూ సంజయ్ వైపు తిరిగి, సంజు, నువ్వు నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నావని నాకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ ప్రేమ కీర్తన అక్కను చూసిన తర్వాత కూడా ఉంటుందా? అలా ఉంటే ఒక్క క్షణం కూడా నా అడుగు ఆగదు, నీ వైపు పరుగుతో వచ్చి నిన్ను అల్లుకుంటుంది అని అనుకుంది. సంజయ్ తింటూ మైరా వైపు చూసి, ఏమైంది, ఏమైనా కావాలా అని అడగడంతో మైరా తల ఊపి తలదించుకుంది. నీ మనసులో ప్రశ్నకి సమాధానం రేపు సాయంత్రం ఇచ్చేస్తాను మైరా, ఇందులో డౌట్ లేదు. ఆ తర్వాత నీ హ్యాపీనెస్ ఏంటని నేను క్లియర్గా చూస్తాను. నేను డైరెక్ట్గా నాకెవ్వరూ ఎక్కువ కాదు, నువ్వే ఎక్కువ అంటే నువ్వు అస్సలు నమ్మవు. ఎందుకంటే ప్రపోజ్ చేస్తేనే నమ్మలేదు, అలాంటిది నువ్వే నాకు ఎక్కువ అంటే ఎలా నమ్ముతావు? ఎన్ని మాటలు చెప్పినా అనుమానం పెనుభూతం, అది పోదు. అందుకే నేను డైరెక్ట్గా కీర్తనతో మాట్లాడతాను. మాట్లాడాక అప్పుడు నీ దగ్గరికి వస్తాను. ఆ తర్వాత నీ ప్రేమని స్వచ్ఛంగా అందుకుంటాను. నీలో నా పట్ల చాలా ఎక్కువ ప్రేమ ఉంది, చూపించలేకపోతున్నావు. అది అందుకునేందుకు నేను కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను అని సంజయ్ అనుకున్నాడు. మైరా, ఏం ఆలోచిస్తున్నావు అని రాజ్కుమార్ అడిగాడు. ఏం లేదు మామయ్య, రేపు పవిత్రకి పెళ్లి చూపులు, రేపు మార్నింగ్ నేను కాస్త త్వరగా వెళ్ళిపోతాను అని మైరా చెప్పడంతో సంజయ్కి విషయం తెలియక ఆశ్చర్యంగా మైరా వైపు చూశాడు. మైరా సంజయ్ వైపు చూసి చిన్నగా తల ఊపి అవును అని చెప్పడంతో అలాగే రా, వెళ్ళిరా అని వాణి చెప్పింది. ఎల్లుండి కదా అని మాధురి అడిగింది. లేదు, వాళ్ళు రేపే వస్తానని చెప్పారట అని పవిత్ర మొహమాటంగా చెప్పింది. పవి, నీకు పెళ్లి చూపులా, మరి చెప్పనేలేదు అని వీరేంద్రవర్మ అన్నాడు. అంటే అది అంకుల్ అని పవిత్ర నానుస్తూ ఉండడంతో అదేం లేదు డాడీ, జస్ట్ పెళ్లి చూపులు కదా, ఫిక్స్ అయితే చెప్పొచ్చు అని అనుకుంటుంది. అయినా ఇది ఎవరికి నచ్చకుండా ఉండేది అని మైరా అనింది. ఈ మాట మాత్రం నిజం. పవి ఏ ఇంట్లో అడుగు పడుతుందో ఆ ఇల్లు నందనవనం అవుతుంది. అల్లరి పిల్లే కానీ మంచి పిల్ల కూడా.
అన్ని పనులు తెలుసు, అర్థం చేసుకొని నడుచుకోవడంలో తన తర్వాతే ఎవరైనా అని వీరేంద్రవర్మ అంటూ ఒక్క క్షణం మనసులో పవిత్రకి వేరే అబ్బాయితో పెళ్ళా అని పక్కకు తిరిగి మనోజ్ని చూసి మనోజ్ పక్కన బాగుండేదేమో, అరే ఈ మాట నాకు ఇంతకుముందు ఎప్పుడు అనిపించలేదు, ఇద్దరు పేరు బాగుంటుంది, కానీ మనోజ్ ఒప్పుకుంటాడా అని ఆలోచిస్తూ ఉండగా ఏమైంది డాడీ అని మైరా అడిగింది. ఏం లేదురా అని వీరేంద్రవర్మ చిన్న స్మైల్తో తింటూ, ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోతే నేను ఒకసారి వెళ్ళి వీళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడతాను, లేదు ఫిక్స్ అయిపోతే దేవుడి తల రాత అంతే అనుకుంటాను. అయినా చిన్నప్పటి నుండి ఇంట్లో తిరుగుతుంది, అందుకే అనుకుంటా ఇప్పటికీ ఇలాంటి ఆలోచన రాలేదు అని వీరేంద్రవర్మ చిన్నగా నవ్వుకొని పవిత్ర వంక చూసి నిజంగా ఏ ఇంటికి వెళ్ళినా వాళ్లే అదృష్టవంతులవుతారు అని అనుకున్నాడు. అమ్మ పవి, నేను నీ ఫ్రెండ్ని కాదా, నాకు మాత్రం చెప్పలేదు, నీ ఫ్రెండ్స్తో మాత్రం చెప్పుకున్నావా అని రిషి అడిగాడు. లేదు, డాన్ కాల్ చేస్తే చెప్పాను, నేను మాధురితో కూడా ఇంకా చెప్పలేదు, అంటే ఇప్పుడు చెప్పాలి అనుకున్నాను, అంతలో తనే చెప్పేసింది అని పవిత్ర చెప్పింది. ఈ పెళ్ళి కుదిరిపోవాలి, నీ పెళ్ళి గ్రాండ్గా జరగాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి అని రిషి మనోజ్ వంక చూస్తూ నీకు బాగా కాలాలి అని మనసులో అనుకున్నాడు. అందరూ డిన్నర్ ఫినిష్ చేసేసరికి దాదాపు రాత్రి 9 గంటలు అవ్వడంతో అందరూ బయటికొచ్చి మాట్లాడుకొని అటు సంజయ్, మైరా, రాజ్ కుమార్, వాణి బయలుదేరగా మిగిలిన వాళ్ళు బయలుదేరుతూ ఉండగా డాడీ పవిని అన్నయ్య డ్రాప్ చేస్తాళ్లే, మనం వెళ్ళిపోదాం అని మాధురి అనింది. పర్వాలేదు పవిత్రాని నేను తీసుకెళ్తాను, మీరు వెళ్ళండి అని వీరేంద్రవర్మ చెప్పడంతో మనోజ్ పవిత్రాని ఒక క్షణం చూసి వెళ్ళిపోయాడు. వీరేంద్రవర్మ పవిత్ర కూడా బయలుదేరారు. వీరేంద్రవర్మ పవిత్రాన్ని తీసుకొని వెళుతూ అబ్బాయి ఏం చేస్తుంటాడంట, అమ్మా నాన్న ఏమైనా చెప్పారా అని అడిగాడు. తెలియదు అంకుల్, నేను అసలు అడగలేదు, కాకపోతే రేపు పెళ్లి చూపులని మాత్రమే తెలుసు అని పవిత్ర చెప్పింది. ఏమైందిరా నలతగా ఉన్నావు, వచ్చిన దగ్గర నుండి ఇలాగే కనిపిస్తున్నావు అని వీరేంద్రవర్మ అడిగాడు. అదేమీ లేదంకుల్, కొంచెం నీరసం, ఈ మధ్య జాబ్లో జాయిన్ అయ్యాను కదా, ఆ పని ఏమో నాకు అలవాట్లేదు, కొత్తగా చేస్తుంటే అలా అనిపిస్తుంది, పైగా ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఆ స్ట్రెస్ కూడా ఉంది అని పవిత్ర చెప్పింది. వీరేంద్రవర్మ చిన్న నవ్వుతో పవి సడన్గా పెళ్లి చూపులు అనగానే నాకు వచ్చిన మొదటి ఆలోచన ఏంటో తెలుసా, నేను నా ఇంటి కోడలు చేసుకుంటే బాగుండేది అని. ముందే ఆలోచన వచ్చుంటే బాగుండేది, ఇప్పుడు మీ అమ్మా నాన్నతో మాట్లాడితే తప్పుగా అనుకుంటారేమో, ఈ పెళ్లి చూపులు ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోవాలి, అప్పుడు నేను నా ఇంటి కోడలు చేసుకుంటాను. ఇదంతా నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా, అందుకే అనుకుంటావేమో. కాదు, మనోజ్కి సరిగ్గా సరిపోతావు, నీకు మనోజ్ ఓకేనా అంటే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, మనోజ్ నీకు చిన్నప్పటి నుండి తెలుసు, క్లోజ్గా కలిసిపోయారు కదా, అలాంటి అభిప్రాయం ఏమైనా ఉంటే నేను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను, నీ ఇష్టం లేకుండా నేనేమీ చేయలేను కదా, అందుకే అడుగుతున్నా అని వీరేంద్రవర్మ ఎంతో మృదువుగా సూటిగా కూడా అడిగాడు. పవిత్ర అలాగే తలదించుకొని ఉన్న కన్నీళ్లొచ్చేయడంతో లోపల ఎక్కిళ్ళు పెట్టడంతో వీరేంద్రవర్మ పవిత్ర ఏడవడం చూసి కాస్త కార్ని సైడ్ తీసుకొని ఆపి ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని లాలనగా అడిగాడు. పవిత్ర మొహానికి చేతులడ్డు పెట్టుకొని 2 నిమిషాల పాటు ఏడవడంతో ఏమైంది తల్లి, తప్పుగా ఏమైనా మాట్లాడానా, నీకు ఇష్టం లేదా అని తన తల మీద చెయ్యి వేయడంతో పవిత్ర 2 చేతులు తీసి వీరేంద్రవర్మ వైపు చూస్తూ మీ అందరికీ నేను మనోజ్ పక్కన బాగుంటాను అనిపిస్తుంది కదా, కానీ తనకి మాత్రం అనిపించట్లేదు ఎందుకు అంకుల్ అని పవిత్ర అడిగింది. వీరేంద్రవర్మకి ఒక క్షణం ఏమీ అర్థం కాక ఆ మాటలని అనుభవంతో అర్థం చేసుకొని నువ్వు మనోజ్ని ప్రేమించావా అని డౌట్గా అడిగాడు. అవును, చాలా చిన్నగా ఉన్నప్పటి నుండి, కానీ వేస్ట్ అంకుల్, తనకి ఇంతవరకు నేను ప్రేమిస్తున్నానని కొంచెం కూడా అర్థం కాలేదు. డాన్, మాధురి, రిషి అందరికీ నేను మనోజ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం, ఆఖరికి మీరు కూడా అడిగారు, కానీ అసలు చేసుకోవాల్సిన మనిషికి మాత్రం ఆలోచన రావట్లేదు. పైగా నేను ప్రేమించింది ఎవరినో అనుకొని అదెవరో చెప్తే వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడతానని మనోజ్ చెప్తున్నాడు. ఏమని చెప్పాలి, తనేమో తను ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని అక్కడే ఆగిపోయాడు, ముందుకి కదిలే ఉద్దేశం లేదు. అట్లీస్ట్ నా కళ్ళల్లో చూసి ఇన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా నా ప్రేమని కనిపెట్టలేదు. పైగా ఇప్పుడు ఆ ప్రేమించిన అబ్బాయి ఎవరో చెప్పు అని బలవంతం చేస్తున్నాడు. అందుకే పెళ్లి చేయమని నేనే మా అమ్మా నాన్నని అడిగాను, అందుకే వాళ్ళు పెళ్లి సంబంధం తెచ్చారు, చేసుకుంటాను, వెళ్ళిపోతాను అని పవిత్ర చెప్పింది. వీరేంద్రవర్మ ఆలోచిస్తూ మనోజ్ నువ్వు ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేస్తానని విసిగిస్తున్నాడా, ఒకవేళ వాడికి నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసేమో, అందుకే ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలని నీ నోటి వెంట చెప్పించాలని అలా అడుగుతున్నాడేమో అని వీరేంద్రవర్మ అనడంతో అప్పుడు పవిత్రకి స్ట్రైక్ అయ్యి వీరేంద్రవర్మ వైపు చూసి
తెలీదు అంకుల్ నాకు అని చెప్పింది. ఫస్ట్ ఈ పెళ్లి చూపులు ఆపించు, ఇదంతా ఏం వద్దు, నేను మనోజ్తో మాట్లాడతాను, నువ్వు వేడవకు అని తన కన్నీళ్లు ప్రేమగా తుడవడంతో, వద్దంకుల్, అలాంటి పని చేశారంటే నా మీద ఒట్టే. బలవంతంగా ఎవరూ ఎవరి జీవితంలోకి వెళ్ళకూడదు. ఏదైనా ప్రేమతో జరగాలి, లేదా ఇదిగో ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతున్నాయి కదా, ఆ విధంగా తెలియని వ్యక్తి ఇష్టపడి మన జీవితంలోకి రావాలి. అంతేకాని ఇలా ఇష్టం లేకుండా కాదు. మనోజ్కి నా మీద ఎటువంటి అభిప్రాయం లేదు. అలాంటప్పుడు ఎలా నేను తనని పెళ్లి చేసుకుంటాను? ఎంత ప్రేమించినా సరే అలా నచ్చకుండా ఒకరి జీవితంలో నేను అడుగు పెట్టలేను. ఈ విషయం మీరు దయచేసి ఇక్కడే మర్చిపోండి. ఎలా జరగాలంటే అలానే జరుగుతుంది, అదే జరగాలి కూడా. అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను అని పవిత్ర చెప్పింది. వీరేంద్రవర్మ ఆలోచించి, సరే అయితే నీకు నచ్చినట్టే కానిద్దాం, ఎలా జరగాలంటే అలానే జరుగుతుంది. నేను దక్కించుకునే అదృష్టం ఎవరికి రాసిందో వాళ్ళే అదృష్టవంతులు అని వీరేంద్రవర్మ చిన్న నవ్వుతో కార్ స్టార్ట్ చేసి పవిత్రాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి వచ్చేశాడు. ఇంటికి వెళ్ళాక మైరా కనీసం తన చీర కూడా మార్చుకోకుండా బాల్కనీలో వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. వెదర్ బాగుంది కదా అని సంజయ్ అనడంతో మైరా కళ్ళు తెరిచి పక్కనే ఉన్న సంజయ్ని చూసి అడగాల వద్దా అనుకుంటూనే, సంజు, రేపు నన్ను బయటికి తీసుకెళ్తావా, రేపు సాయంత్రం అని అడిగింది. కుదరదు, చిన్న పనుంది, అది చూసుకొని వస్తాను, కావాలంటే తర్వాత వెళ్దాం అని సంజయ్ చెప్పాడు. ఓ, అంటే ఖచ్చితంగా కుదరదా, అంత ఇంపార్టెంట్ పని ఉందా అని మైరా తన కోసం ఆగిపోతాడా అనే ఆలోచన కోసం అడిగింది. లేదు, చాలా ఇంపార్టెంట్, 1 గంట టైం ఇవ్వు, తర్వాత వచ్చేస్తాను. ఒక పని చెయ్యి, నువ్వు రెడీ అయ్యి ఉండు, నేను వచ్చాక ఇద్దరం కలిసి వెళ్దాం అని సంజయ్ చెప్పాడు. వచ్చేస్తాను అంటున్నాడంటే తనని రిజెక్ట్ చేసి వస్తాడా, ఇదే జరుగుతుందా అని మైరా ఆలోచిస్తూ ఉండగా, ఏం ఆలోచిస్తున్నావు అని సంజయ్ తన చేతి మీద చెయ్యి వేశాడు. మైరా సంజయ్ వైపు చూసి తన కళ్ళల్లో తన పట్ల ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంటే ఇదే జరుగుతుందా అని అనుకోగానే తెలియని ఒక హ్యాపీనెస్ రావడంతో, త్వరగా వస్తావు కదూ, ఎదురు చూస్తూ ఉంటాను, ఎదురు చూడొచ్చు కదా అని మైరా తడబాటుగా అడిగింది. సంజయ్ నవ్వుతూ తల ఊపి, వస్తాను, ఎదురుచూడు అని చెప్పడంతో మైరా మనసుకు తెలియని ఒక ప్రశాంతతొచ్చి తల ఊపింది. ఇద్దరూ 10 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు, కానీ ఒక్క మాటైనా మాట్లాడుకోలేదు. ఇక మైరా లేచి నేను డ్రెస్ మార్చుకోవాలని చెప్పి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి డ్రెస్ మార్చుకున్న తర్వాత డోర్ ఓపెన్ చేయడంతో సంజయ్ లోపలికి వెళ్ళాడు. మైరా పడుకొని కనిపించటంతో సంజయ్ కూడా వెళ్ళి పడుకొని బెడ్కి అటువైపు ఇటువైపు చెరొకరు చేరి ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగా, మాటల్లో చెప్పలేని ప్రేమ స్పర్శలో కూడా తెలుస్తుందంటారు కదా, తెలుస్తుందా? ఎవరైనా బాధలో ఉంటే హక్ చేసుకుంటే వాళ్ళ మనసు ఊరట లభిస్తుందిగా అని అనుకోగాని వెంటనే టర్న్ అయి అటువైపు తిరిగి ఉన్న మైరా దగ్గరికి చేరి తన చుట్టూ చేయవేసి మైరా అని పిలిచాడు. మైరా ఏమాత్రం అడ్డుపడకుండా సైలెంట్గా అలాగే ఉండి చెప్పు అని అనింది. ఇటువైపు తిరుగు అని సంజయ్ అడగడంతో ఒక క్షణం కూడా ఆలోచించకుండా పూర్తిగా సంజయ్ వైపు తిరిగి ఏంటి అని అడిగింది. నా వైపు చూడు అని సంజయ్ అనడంతో మైరా తల కొంచెం పైకెత్తి శ్వాస తగిలేంత దగ్గరగా ఉన్న సంజయ్ని చూసి చెప్పు అని అనింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. మరేమో ఇవాళ బర్త్డేస్ అండ్ యానివర్సరీస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వచ్చేస్తే, వావ్, అసలు ఎంత బాగున్నాయి తెలుసా, నేను ఇంప్రెస్ అయిపోయాను. అబ్బా, మధు మాట్లాడిన ప్రతి మాట కరెక్ట్. తన భర్త జోలికి ఎవరు వచ్చినా ఏ అమ్మాయి ఒప్పుకోదు, చాలా రియలిస్టిక్గా ఉంది వార్నింగ్ ఇచ్చిన విధానం. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నతో వేరుగా మాట్లాడడం, అంటే ఆ అనుకువ అదంతా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుందని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టోరీస్లో వాల్యూస్ ఉంటాయని చెప్పారు. ఓ మై గాడ్, ఇదైతే నాకు చాలా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. హీరోని చెడ్డగా చూపించలేక కాదు నేను, అంటే ఇప్పుడు హీరోని ఒక రాక్షసుడిలాగా ఒక సైకోలాగా చూపిస్తూ మెల్లగా మారుస్తూ వచ్చి ఒక హీరోని చేయొచ్చు. కానీ స్టార్టింగ్లో విలన్ లాగా బిహేవ్ చేసిన వాడికి హీరో అనే ట్యాగ్ లైన్ తగిలించడం ఎంతవరకు కరెక్ట్? నా ఉద్దేశంలో హీరో హీరోయిన్ అంటే వాళ్ళకి హీరో హీరోయిన్ అనే ట్యాగ్స్ మనం ఎందుకు ఇచ్చామంటే వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తారనే ఉద్దేశంతో, అంతేగాని పక్కన వాళ్ళకి వేరే ఆలోచనలు, అంటే హీరోయిన్ని సాధించడం కానీ హింస పెట్టడం ఇవన్నీ రాస్తే మనం వేరే వాళ్ళకి ఏం నేర్పుతున్నట్టు, ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు? నా ఉద్దేశంలో ఒక ప్లాట్ఫామ్లో, అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనం వీడియో కానీ పోస్ట్ కానీ ఏదైనా చేస్తున్నామంటే అది అవతల వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఉండాలి, కానీ అది చూసి వాళ్ళు నేర్చుకొని వాళ్ళ లైఫ్ని నాశనం చేసుకునే విధంగా అయితే ఉండకూడదు. సో ఇక్కడ నేను కథలు రాస్తున్నాను కాబట్టి అందులో నేను నవరసాలు చూపించాలి. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది, ఒక సన్న గీత,
అది ఎప్పుడూ దాటకూడదు. వన్స్ అది క్రాస్ అయ్యాము అంటే అది న్యూడిటీ కిందకు వచ్చేస్తుంది, అది ఏదైనా కానీ. సో వేరే వాళ్ళని చెడపకూడదనే థాట్ అనమాట. అందుకే నేను హీరోస్ గురించి ఇప్పుడు మనం రాయొచ్చు డిఫరెంట్ స్టోరీస్లో, హీరోని మంచిగా చూపించకుండా హీరోయిన్ని మంచిగా చూపించకుండా నెగటివ్ షేడ్స్ చూపిస్తూ మెల్లగా మార్చొచ్చు కూడా. బట్ ఆ స్టార్టింగ్లోదే తీసుకుంటే ఎవరైనా అంటే ఆడవాళ్ళని ఇలా హింస పెట్టాలా, లేదంటే మగవాళ్ళని ఇలా టార్చర్ చేయాలా అని తీసుకున్నారనుకోండి, అక్కడ నేను ఫెయిల్ అయినట్టు. సో నేను ఒకసారి అట్లా ఫెయిల్ అయ్యాను అంటే ఇంకా అయిపోయింది, కథం, నా దగ్గర ఏ టాలెంట్ లేనట్టే అలా అనుకుంటాను నేను. బట్ మీ కమెంట్స్ ద్వారా మళ్ళీ ఇంకొకసారి నాకు మంచిగా బూస్టప్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఈ అప్డేట్ ఎలా అనిపించింది, నచ్చిందా? ఇప్పుడు మైరా మీరు చాలామంది సంజు అంటే కీర్తన కాన్వర్సేషన్ కోసం ఎదురు చూస్తున్నారు కదా. బట్ మీరు ఎదురు చూడాల్సింది ఆ అప్డేట్ కోసం కాదు, ఖచ్చితంగా కాదు. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, సంజయ్ మైరా ఎండింగ్లో మాట్లాడుకుంటున్నారు కదా, ఈ కాన్వర్సేషన్ కోసం మీరు ఎదురు చూడాలి. ఎందుకంటే ఇదే టాప్ నాచ్ దానికన్నా కూడా. ఎందుకంటే మైరా కన్ఫర్మ్గా ఒక డెసిషన్ తీసుకొని స్టేజ్లో ఉంది ఇప్పుడు. సో ఈ కాన్వర్సేషనే టాప్ లెవెల్లో ఉంటుంది. సంజయ్ కీర్తనాది సెకండ్ ప్లేస్ ఇస్తాను నేనైతే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దానికోసం ఎదురు చూడలేదు, రేపటి పార్ట్ కోసం ఎదురు చూడాలి అని. సో అదన్నమాట ముచ్చట. నెక్స్ట్ పార్ట్లో మొత్తం సంజయ్ అండ్ మైరా ఉంటారు, అండ్ వాళ్ళ మధ్య ఉన్న కాన్వర్సేషన్ చాలా చాలా బ్రిలియంట్ ఉంటుంది. అంటే మనసు విప్పి ఇద్దరు చాలా క్లోజ్గా మాట్లాడుకుంటారు, ఇంతవరకు ఎప్పుడూ మాట్లాడుకునే విధంగా. సో ఒకరి ప్రేమ ఒకరికి ఎంత ఉందని క్లియర్ కట్గా చెప్పేసుకుంటారనమాట. మనసులో దాచుకుంటే ఏం రాదు కదా, సో చూపించుకుంటారు, అర్థమవుతుంది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ తర్వాత వచ్చే అప్డేట్లో కూడా వీళ్ళే కంటిన్యూ అవుతారు, ఎందుకంటే ఆ కాన్వర్సేషన్ చాలా పెద్దది, చాలా చాలా పెద్దది. సో 2 అప్డేట్స్ రావచ్చు అనుకుంటున్నాను, బట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. కీర్తన సంజయ్ కాన్వర్సేషన్ కోసం కాకుండా దీనికోసమే ఎదురు చూడండి. నేనైతే పక్కా ఇదే చెప్తాను, ఎందుకంటే నేను దాన్ని రాసింది నేనే కదా, నాకు తెలుసు కదా ఏది టాప్ లెవెల్లో ఉంటుంది అని. సో అందుకే చెప్తున్నా మీకు. అదనమాట ముచ్చట. ఇక అంతే ముచ్చట్లు. మనం మధ్యాహ్నం రేవంత్ అండ్ పూజతో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.